మార్చి నెల వచ్చింది, ఎండలు స్టార్ట్ అయింది. స్కూల్ పిల్లలకు మధ్యాహ్నం స్కూళ్ళు, ఇక ఆఫ్టర్నూన్ వెళ్ళేటప్పుడు చూడాలి విపరీతమైన ఎండ. ఈ ఎండకే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. 12:30 నుంచి వెళ్ళి 1:30 మధ్యలో రోడ్లు అస్సలు ఖాళీగా ఉండదు. ఘోరంగా పొల్యూషన్, ఎండ, టకటక స్కూల్ పిల్లలు రావడం, అందరు జాబ్ నుంచి వెళ్ళి ఇంటికి వస్తారు, చాలామంది రెస్ట్ తీసుకుంటారు. ఇంట్లలో టీవీలు మోగుతాయి, ఫ్యాన్స్, కూలర్లు, ఏసీ ఉన్న వాళ్ళు ఏసీ వేసుకొని పడుకుంటే రోడ్డు ఒక్క పురుగు కనిపించరు. 2:30 నుంచి వెళ్ళి మ్యాక్సిమం 4:30, 5:30 వరకు ఎవ్వరు కనిపించరు. షాప్స్ కూడా క్లోజ్ చేసే ఉంటున్నాయి. ఇక నాకు చూడాలి పొద్దున్నే ఏదైనా పని ఎవరైనా తెచ్చేవాళ్ళు లేకుంటే ఎంత ఇబ్బంది అవుతుందంటే, లేట్గా షాప్కి వెళ్దామంటేనేమో 11:30, 12 మధ్యలోనే క్లోజ్ చేస్తారు. స్కూల్కి ఏమో 7:30కి పంపించి ఇంటికి వచ్చి నెమ్మదిగా కూర్చొని లేట్గా పని చేసేసరికి నాకేమో 11 అవుతుంది. ఏదైనా తీసుకొద్దామంటే షాప్సే ఉంటలేవు, రోడ్డు మీద ఒక్క పురుగు కనబడతలేరు. డోర్ కూడా ఎవరిది ఓపెన్ అయ్యి కూడా కనిపిస్తలేరు. అట్లుంటుంది సిటీలో అయితే. ఎవరిని హెల్ప్ అడుగుదామన్నా కూడా అందరు క్లోజ్ చేసుకొని లోపలే ఉంటారు, ఎండకు భయపడి అన్నమాట. నాకు అంతగానే ఏం పని ఉండదు అనుకోండి, ఏదో టైంపాస్ చేద్దామని అనుకున్నా కూడా ఎవ్వరు అసలు ఇంట్లో నుంచి బయటకు వస్తలేరు. ఇది నా సిచ్యువేషన్. మీ సిచ్యువేషన్ ఎట్లుంది? అసలు పల్లెటూరులోనైనా సిటీలోనైనా ఉండేవాళ్ళు అసలు ఎలా జరుగుతుంది మీ డే అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడైతే నేను సండే కదా, మంచిగా నిదానంగా పని చేసుకుంటాను. అబ్బా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక రేపు మండే నుంచి వెళ్ళి ఉంటుంది. నేను ఎప్పుడెప్పుడు లేవాలని అసలు నిద్ర పడుతుందో పట్టదో తెలియదు. తెల్లందాకా అదే ఆలోచిస్తా, అసలు టైం ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు లేవాలో, ఎప్పుడు ఏం వండాలో అనేదే ఉంటుంది నా బ్రెయిన్లో. ఇక ఇద్దరు పిల్లలతో అయితే ఇంకా స్కూల్కి ఇద్దరు పిల్లలు పోతే నా పరిస్థితి ఏందో ఇక నాకే అర్థమవుతలేదు. అంత కఠినంగా ఉంటుంది అన్నమాట. ఇద్దరు పిల్లల్ని రెడీ చేయాలంటే మ్యాక్సిమం ఒక్కొక్కరికి 1 అవర్ పడుతుంది. ఇక వంట పని అంటారా 1 అవర్ పడుతుంది. తినిపించడం అలాంటివి అర్ధగంట 10 మినిట్స్ అయినా పడుతుంది మ్యాక్సిమం. అట్లుంటుంది అన్నమాట హౌస్ వైఫ్కి. నాలా ఎవరన్నా ఉన్నారా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అనేది కామెంట్ చేయండి. ఇంకా చెప్పండి, ఇంకా ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా లేదా? చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఈ ఓసిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇదే తోమడం కడగడం, తోమడం కడగడం. నేనైతే ఒక్క గిన్నె వదిలిపెట్టకుండా ఊరికే ఒక్క గిన్నె అయినా క్లీన్ చేసి మళ్ళీ ఆడబెట్టేదాకా ప్రశాంతంగా ఉండదు. గిన్నెలు తోమిన తర్వాత ఏం కర్రీ వండాలో అర్థమవుతలేదు. 2 కాకరకాయలు ఉన్నాయి, ఒక ఉల్లిగడ్డ లేదు, ఎల్లిపాయలు ఉన్నట్టున్నాయి కొన్ని. ఇక ఏం చేయాలో అర్థమవుతలేదు. అయినా కాకరకాయ పులుసు పెడదాం టేస్టీగా. ఎల్లిపాయలు అయితే ఉన్నాయి కదా, టేస్ట్ అదే వస్తుంది అని డిసైడ్ అయినా. ముందే నేను డిసైడ్ అవుతా, కాకరకాయలే ఉన్నాయి కదా ఎట్లా కాకరకాయ పులుసు పెడితే అయిపోతుంది. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మేము తినకున్న తర్వాత ఏదో ఒకటి వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తాను నేనైతే. ఆ లోపే నాకు కంకులు ఇచ్చిళ్ళు. ఆ కంకులతో అయితే మక్క గారెలు చేసి వాళ్ళకి మేమైతే తినేసినాం. టేస్ట్ బాగున్నాయి. అసలు స్వీట్ కార్న్ తోటి మక్క గారెలు రావు, కానీ మక్క కంకులతో అయితే మక్క గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఓసిడి ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, ఇప్పుడు గ్యాస్ తోమాలి. ఆల్రెడీ క్లీన్ అయ్యే ఉన్నది, కాకపోతే మళ్ళీ తోముకుంటేనే టైం వేస్ట్ చేస్తాను. ఇంట్లో ఉంటే ఇదే పని నాకు, ఏం చేయాలో దోసదు. గ్యాస్ను క్లీన్ చేసిన తర్వాత అసలు ఈ మధ్యలో గ్యాస్ అయిపోతుందంట, అదే టెన్షన్ అవుతుంది. మరి చాలా రోజులు అవుతుంది. గ్యాస్ అయిపోతే ఎవరు ఇస్తారు చెప్పండి? అందరు హెల్ప్ తీసుకునే వాళ్ళే, కానీ మన హెల్ప్ మనం అడిగేసరికి వాళ్ళు ముఖం ఇలా పెట్టుకుంటారు. అసలు నేను హెల్పే తీసుకోబుద్ది కాదు నాకు వాళ్ళతోని. అట్లుంటుంది. నా జుట్టు చూసిళ్ళు కదా, ఉన్న జుట్టు ఊడిపోతుంది. అదే నా రంది. మొన్ననే 50 గ్రామ్స్కు 150 రూపీస్ వచ్చినాయి. అంతకుముందు మంత్ ఏమో 2 గిన్నెలు వచ్చినాయి, బేషన్ వచ్చింది పెద్దది. ఇట్లా వెంట్రుకలతో అట్లా చేస్తాను. ఇప్పుడు గ్యాస్ కడుగుతా అంటే నా వెంట్రుకలు నాకే ఏడుపు వస్తుంది. ఎప్పుడు పెరుగుతాయో ఏమో. హెయిర్ అయితే తీసుకుంటున్నా, హెయిర్ కేర్ తీసుకున్న కంచెలు అయితే హెయిర్ ఊడడం చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడైతే అన్నం నానబెడతాను. నేను ఫస్ట్ నానబెట్టి మళ్ళీ కడిగేసి అన్నం వండుతా. అట్లయితేనే బాగా రైస్ మంచిగా ఉంటుంది, తొందరగా జీర్ణం అవుతుంది. ఇలా ఉప్పు పాలు కూడా వేడైపోయినాయి, అందులో కొంచెం మిరియాలు వేసిన. షుగర్ ఎన్ని స్పూన్లు వేసినా షుగర్ లేదని అంటున్నారు, అందుకే 4 స్పూన్స్ అయితే వేసిన. ఇప్పుడు మీడియంగా ఉంది, ఏం స్వీట్ ఎక్కువ కాలేదు. షుగర్ అట్లా స్వీట్ ఉండట్లేదు, ఈ మధ్యలో ఎక్కువ షుగర్ పడుతుంది మా ఇంట్లోకి. మీ సైడు చక్కెర స్వీట్ ఉందా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అప్పట్లో నేను 2 స్పూన్లు ఎత్తేనే స్వీట్ అనేవాళ్ళు, తీయగా అయింది అనేవాళ్ళు.
ఇప్పుడు ఎన్ని స్పూన్లు వేసినా కూడా అస్సలు తీయగా ఉంటలేదు చక్కెర. ఇప్పుడైతే నేను 4 కాకరకాయలు అయితే ఉన్నాయి, దాంట్లో దొడ్డుప్పు వేసి నీళ్ళు పోసి పెడతా, అప్పుడు చేదు ఉండదు అన్నమాట, టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర ఉంది, కరివేపాకు అయితే ఉంది, పులుసు అయితే పెడతా. ఉల్లిపాయలు లేవు, అయినా టేస్ట్ బాగుంది. అండేసిన. ఇటైతే అన్నం అయింది. మా పిల్లలకైతే పాలు తాగిపిస్తున్నా. లాస్ట్లో చూస్తా మా పిల్లల్ని. చూసి ఖచ్చితంగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మొబైల్ చాలా పాతది, ఒక 3-4 టైమ్స్ అయితే డిస్ప్లే చేసిన. క్లారిటీగా ఉందా లేదా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంతే ఈ వీడియో. నచ్చిందా? నచ్చితే ఫాలో చేయొచ్చు.